హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. డీమార్ట్లో నేను తీసుకున్నటువంటి బెస్ట్ ఐటమ్స్ అన్నీ మీతో షేర్ చేసుకుంటున్నాను. కిచెన్లోకి అందరికీ ఉపయోగపడతాయి అన్నమాట ఈ ఐటమ్స్ అనేవి. మరి ఇంకెందుకు ఆలస్యం, వీటి డీటెయిల్స్ అన్నీ చెప్తాను, చూసేయండి. డీమార్ట్లో నుంచి నేను కొన్ని వస్తువులు అయితే తెచ్చుకున్నాను, అవి మీతో షేర్ చేసుకోబోతున్నాను. వాటర్ బాటిల్స్ అన్నమాట. వాటర్ బాటిల్స్ 2 తీసుకున్నాను, 99 రూపీస్ పడినాయి. రీజనబుల్ ప్రైస్కే వచ్చినాయి అన్నమాట గ్లాస్ వాటర్ బాటిల్స్. పట్టుకోవడానికి కూడా గ్రిప్ బాగా ఉంటుంది. కొన్ని గ్లాస్ జార్స్ తీసుకున్నాను, సెట్ ఆఫ్ 3 అన్నమాట. అంటే ఎన్నైనా తీసుకోవచ్చు, నాకు 3 కావాలని చెప్పేసి తీసుకున్నాను. ఇది కూడా రీజనబుల్ ప్రైస్లోనే ఉంది, 99 రూపీస్ అన్నమాట. లోపల లిడ్ కూడా నీట్గా ఉంది. మూడు బాటిల్స్ తీసుకున్నాను. ఇవి గ్లాస్ బాటిల్సే, ఇవి కూడాను 29 రూపీస్ పడినాయి. ఈ సమ్మర్ సేల్లో వచ్చినాయి అనమాట. మామూలుగా అయితే 40 రూపీస్. ఇది మేము సమ్మర్లో వెళ్ళాం కాబట్టి 29 రూపీస్కి పడింది. ఇంక ఇలాంటివన్నీ మన ఇంట్లో ఉంటాయి కదా ఎప్పుడు కూడాను. అంతకుముందు తీసుకున్నాను, మళ్ళీ కావాలని చెప్పేసి మళ్ళీ ఇంకో సెట్ తీసుకున్నాను. ఈ సెట్ మొత్తం కూడా 99 రూపీసే. జనరల్గా అందరి ఇళ్లల్లో అయితే ఉంటాయి ఇవి, నాకు తెలిసి. ఇవి కూడా సెట్ ఆఫ్ 4. కిచెన్లోకి ఇవి బాగా యూజ్ అవుతాయి అన్నమాట. మా బాబు కోసం అయితే నేను వాటర్ బాటిల్ ఒకటి తీసుకున్నాను, తనకి నచ్చింది తీసుకున్నాను. ఇది 250 పడింది. వీటితో పాటు గాజు వాటర్ గ్లాసెస్ కూడా తీసుకున్నాను. ఇవి చాలా బాగా నచ్చి తీసుకున్నాను నేను. సిక్స్ వచ్చినాయి, చాలా అంటే చాలా బాగున్నాయి. బోరోసిల్ అన్నమాట ఇవి. బోరోసిల్ వాటర్ బాటిల్స్ లైట్ వెయిట్లానే ఉంటాయి ఇవి. అంటే కొంచెం కాస్ట్ ఎక్కువే పడింది అన్నిటికంటే. అక్కడున్న గ్లాసులతో పోలిస్తే కొంచెం కాస్ట్ ఎక్కువగానే ఉన్నాయి ఇవి. నాకు చాలా ఇష్టం అండి గాజు బాటిల్స్ అంటే, అందుకే అన్నీ కూడా గాజు తీసుకుంటూ ఉంటాను. కిచెన్లోకి నేను ఇంకా ఏం తీసుకున్నానంటే
ప్లాస్టిక్ డబ్బా ఒకటి తీసుకున్నాను, 119 రూపీస్ పడింది. ఇంట్లోకి పసుపు, ఉప్పు, కారం అట్లాంటివి వేసుకోవాలని తీసుకున్నాను. లేదా మల్టీపర్పస్గా కూడా వాడుకోవచ్చు. బాగా యూజ్ అవుతుంది ఇదైతే. ఇంకో ప్లాస్టిక్ డబ్బాలు కూడా తీసుకున్నాను. ఇవి సెట్ ఆఫ్ 3 వచ్చినాయి, 99 రూపీస్కి వచ్చింది, సమ్మర్ సేల్ కాబట్టి. విడిగా ఎంత ఉంటుందో తెలియదు కానీ సేల్లో అయితే నాకు 99 రూపీస్కి వచ్చింది. నేను సరుకుల కోసం వెళ్ళలేదు కానీ చిన్న చిన్న వస్తువులు తీసుకున్నామని వెళ్ళి తెచ్చుకున్నాను. ఇవి కూడా బాగున్నాయి, క్వాలిటీ చాలా గట్టిగా ఉన్నాయి. ఇంకా నేనేం తీసుకున్నానంటే ఫ్రిడ్జ్లో కోసం 49 రూపీస్ పెట్టి ఇవి తీసుకున్నాను. ఐస్ ట్రే అన్నమాట. ఐస్ ట్రే అనే కాదు, ఏదైనా జ్యూసులు కానీ ఏదైనా కూడా స్టోర్ చేసి పెట్టుకోవచ్చు. ఇప్పుడు అన్నీ కూడా ఫ్రీజ్ చేసుకుంటున్నాం కదా, దానికి ఉపయోగపడతాయని తీసుకున్నాను. ఇవి కూడా మంచి క్వాలిటీ వచ్చినాయి, బాగున్నాయి. ఐసే కాదు, ఏదైనా ఫ్రూట్ జ్యూస్ అయినా పెట్టేసుకొని స్టోర్ చేసుకోవచ్చు, ఐస్ క్యూబ్స్ లాగా వేసుకొని. కిచెన్లోకి బెస్ట్గా ఉపయోగపడే బాక్సులు కూడా తీసుకున్నాను 2. కర్రీస్ వేసుకోవడానికి బాగా ఉపయోగపడతాయి అన్నమాట. స్టోర్ కొంచెం మిగిలిన కూరలు లోపల పెట్టుకోవడానికి కానీ ఏదైనా లంచ్ పెట్టడానికి కానీ బాగా యూజ్ అవుతాయి. ఒక్కోటి వచ్చేసి 64 రూపీస్. మామూలుగా అయితే 90 రూపీస్ ఉంది, సేల్ కాబట్టి 64కి ఇచ్చేసారు. ఇంక ఇంట్లో బాగా ఉపయోగపడేటువంటి వాటర్ బాటిల్ అన్నమాట. ఇది కూడా 99 రూపీస్కి వచ్చింది, 1/2 లీటర్ పడుతుంది. ఏదన్నా జర్నీస్కి అయితే బాగా ఉపయోగపడుతుంది. అవి 2 తీసుకున్నాను. చర్చికి వెళ్ళినప్పుడు కానీ ఏదన్నా చిన్న చిన్న వాటికి వెళ్ళినప్పుడు బాగా ఉపయోగపడుతుంది, బాగా యూజ్ అవుతుంది. ఇంకా ఏం తీసుకున్నానంటే సోప్ కేసులోని 2 తీసుకున్నాను. వాటర్ స్ప్రే చేసుకోవడానికి 1 తీసుకున్నాను, 49 రూపీస్ పడింది. కిచెన్లోకి గట్టు క్లీన్ చేసుకోవడం కోసం తీసుకున్నాను. స్టవ్ క్లీన్ చేసుకోవాలన్నా కూడా దీంట్లో కొంచెం లిక్విడ్ వేసి చేసుకోవచ్చు. వీటితో పాటు ఇంట్లో కావాల్సిన కొన్ని తీసుకున్నాను. సబ్జా గింజలు, మొక్కజొన్న గింజలు తీసుకున్నాను. ఇవైతే పాప్కార్న్ వేసుకోవచ్చు అని తీసుకున్నాను. పర్పస్గా ఉపయోగపడుతుందని ఒక డబ్బా ఒకటి తీసుకున్నాను. దీంట్లో నేనేం వేసుకుంటానో తర్వాత డస్ట్బిన్ కూడా ఒకటి తీసుకున్నాను. 129 పడింది ఇది. అన్నీ కూడా మంచి క్వాలిటీలోనే వచ్చినాయండి. ఇదేనండి నా డీమార్ట్ షాపింగు. మీకు నచ్చిందనే అనుకుంటున్నాను, ఎందుకంటే అందరికీ యూస్ఫుల్గా ఉండే ఐటమ్సే నేను కొనుక్కున్నాను. గ్లాస్ ఐటమ్స్ అయితే నాకు చాలా బాగా నచ్చి కొనుక్కున్నాను. ఈ వీడియో మీకు ఏమైనా ఉపయోగం ఉంటే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు లైట్ ఏంజల్స్ ఫ్యామిలీ. నా వీడియోలు చూస్తున్న వారందరికీ థ్యాంక్ యూ సో మచ్ అండి.